ఫ్యాక్ట్ నెంబర్ 1, మన స్కిన్లో ఒక స్క్వేర్ ఇంచ్లో దాదాపుగా 19 మిలియన్ సెల్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు తెలుసా, మన బాడీ మొత్తం మీద మన స్కిన్ అనేది 15% వెయిట్ అయితే ఉండిద్ది. అంటే దాదాపుగా 6 to 9 kgs వెయిట్ అనేది మన స్కిన్నే ఉండిద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా ఫ్రెండ్స్, పోలార్ బియర్స్ అనేవి రెస్ట్ తీసుకోకుండా దాదాపుగా 96 కిలోమీటర్స్ అయితే స్విమ్ చేయగలవు. అలాగే పోలార్ బియర్స్ అనేవి ఒక రోజుకి దాదాపుగా 40 kgs ఫుడ్ అయితే తినగలవు. అవి తినే ఫుడ్ వచ్చేసి సీల్స్. పోలార్ బియర్స్ రోజుకి 7 నుండి 8 గంటలు అయితే నిద్రపోతాయి. మేల్ పోలార్ బియర్స్ అనేవి ఫుడ్ లేకుండా 6 నెలలు అయితే ఉండగలవు. అలాగే ఫీమేల్ పోలార్ బియర్స్ అనేవి ఫుడ్ లేకుండా 7 నుండి 8 నెలలు అయితే ఉండగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 3, కొన్ని రీసెర్చ్ల ప్రకారం మనం ట్రావెలింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండిద్ది. అలాగే ఆ రోజు మొత్తం మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, మరియు మనకి ఏమైనా డిప్రెషన్స్ ఉంటే తగ్గిపోతాయి. అలాగే మనకి ఎక్కువగా క్రియేటివ్ ఐడియాస్ అయితే వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా ఫ్రెండ్స్, ఫస్ట్గా కాఫీ సీడ్స్ని కనుక్కుంది ఇతనే. ఇతని పేరు వచ్చేసి ద గోట్ హెర్డర్ కల్దీ. అతను కాఫీ బీన్స్ని ఎలా కనుక్కున్నాడంటే, ఒకరోజు అతని మేకల గుంపుని అడవిలోకి ఏదో ఒకటి తినిపించడానికి తీసుకెళ్లాడు. మేకల గుంపులు అనేవి చెట్టుకున్న బెర్రీస్ని తినటం అతను గమనించాడు. ఆ చెట్టుకున్న బెర్రీస్ని తినటం వల్ల ఆ మేకల గుంపు అనేది దాని ముందు రోజు కంటే ఆ రోజు ఎక్కువ ఎనర్జీగా యాక్టివ్గా ఉండటం అతను గమనించాడు. అలాగే ఆ రోజు రాత్రి మేకల గుంపు అనేది నిద్రపోలేదు. అందుకే చాలా మంది నిద్ర వస్తున్నప్పుడు కాఫీ తాగుతారు. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇవి చాలా మంది చూసుంటారు. ఇవి వచ్చేసి ఈస్టర్ ఐలాండ్స్లోని స్టాచ్యూస్. వీటిని అక్కడున్న మోయాస్ ప్రజలు 1400 to 1650 AD మధ్యలో అయితే నిర్మించారు. ఈస్టర్ ఐలాండ్స్లోని రపాను ఈ ప్రజలు దగ్గరగా 1000కు పైగా స్టాచ్యూస్ని అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు జాకబ్ రాగ్విన్. ఇతను వచ్చేసి ఒక యూరోపియన్ ఎక్స్ప్లోరర్. అది 1722. ఒకరోజు అతను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అతను మొదటిగా ఈస్టర్ సండే అప్పుడు ఈ ఐలాండ్ అయితే చూశాడు. ఈ స్టాచ్యూని 13 అడుగుల లోతు నుండి నిర్మించారు. వాళ్ళు హెడ్ని బయట కట్టి బాడీని లోపల ఎందుకు కట్టారు అంటే, డ్యూ టు షిఫ్టింగ్ సాయిల్స్. అంటే బాడీకి ఇలా క్రాక్స్ వస్తాయని వాళ్ళు బాడీని లోపలైతే కట్టారు. అదిగాక వాళ్ళు ఆ స్టాచ్యూని కట్టిన రాళ్ళు వచ్చేసి వాల్కనిక్ టఫ్. అంటే వాల్కనస్ పేలినప్పుడు ఆ వాల్కెల్ నుండి బయటకు వచ్చిన రాళ్లతో ఆ స్టాచ్యూని అయితే కట్టారు.